మటన్ చాప్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సినవి అన్నీ ఒకసారి చెప్తానండి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, పైనాపిల్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మటన్ చాప్స్, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు. సో ఇవన్నీ పెట్టుకున్నాను కదా. ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్. దానికి మనకు కావాల్సింది పైనాపిల్, పసుపు, అల్లం, వెల్లుల్లి మనకి కావాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాం. పైనాపిల్లో బ్రోమిలిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి. దానివల్ల ఏదైనా సరే మీట్లో మనం మ్యారినేట్ చేస్తే కనుక మీట్ని సాఫ్ట్ చేస్తుంది అనమాట. అయితే అది వంట చేసేటప్పుడు పైనాపిల్ని వేయకూడదు. అలాగే పైనాపిల్ అయినా లేదా పచ్చి పప్పాయ ఉంటుంది కదా, అది కనుక మనం పేస్ట్ చేసి ముందే మ్యారినేషన్ చేయాలి. అది కూడా ఎక్కువసేపు చేయకూడదండి, జస్ట్ 10 నిమిషాలు మ్యారినేషన్ చేయాలి. దానివల్ల మంచి మటన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గిన్నెలోనే ఉడికిపోతుంది. టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. మామిడి ఆకులు కూడా మటన్ ఉడికేటప్పుడు వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇదిగోండి, ఫస్ట్ మనం మ్యారినేషన్ కోసం పైనాపిల్, ఇందులో కాస్త పసుపు వేస్తున్నాను, వెల్లుల్లి, అల్లం. డైరెక్ట్గా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు. ఇందులోనే నేను ఉప్పు వేస్తున్నాను. మనం మటన్ చాప్స్కి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం మ్యారినేషన్ దాంట్లో. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మటన్ చాప్స్ వేసాను. ఇప్పుడు పైనాపిల్ పేస్ట్ అంతా ఇందులో వేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి, పైనాపిల్, పసుపు, ఉప్పు వేసాను. పైనాపిల్ కాబట్టి మనం ఒక 10 నిమిషాల నుండి అరగంట వరకు చక్కగా మ్యారినేషన్ చేసుకోవచ్చు. సో మటన్ చాప్స్ని మనం చక్కగా మ్యారినేట్ చేసాం. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే కొన్ని ధనియాలు, మిరియాలు, జీలకర్ర అన్నీ మనం ఇక్కడే ఫ్రై చేసుకుంటున్నాం. సింపుల్గా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం. మటన్ చేస్తే కనుక మీకు మంచి గ్రేవీ రావాలి, థిక్ గ్రేవీ టేస్ట్ రావాలి అంటే అందులో ఎప్పుడు ఎండు కొబ్బరి, గసగసాలు, ఆ రెండింటి కాంబినేషన్ మటన్ గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయట్లేదు, ఓన్లీ ఎండుమిరపకాయలే వేస్తున్నాం. ఇలా మసాలా పొడిలో ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసైనా సరే లేదా పేస్ట్ లాగా చేసైనా సరే వేస్తే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు అలా పేస్ట్ చేసి వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిని కనీసం వారానికి ఒకసారైనా మిక్సీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకు ఒకసారి చేస్తారు, కానీ ఆ ఫ్లేవర్, అరోమా అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి పేస్ట్ చేసాం కదా, ఇందులోనే నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. ఎందుకంటే ఈ మసాలాలను కూడా మనం పేస్టే చేస్తున్నాం కాబట్టి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్లు వేసి నేను పేస్ట్ చేసేస్తాను. ఈ గిన్నె వేడిగా ఉంది, ఇందులో నూనె వేస్తున్నాను. మటన్ చాప్స్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది, రవ్వంతా. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం బిర్యానీ ఆకు వేద్దాం. బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం మటన్ చాప్సే వేస్తున్నాం. ఇందులో కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచేసి ఒకసారి ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టేద్దాం. ఇక్కడ అవి నూనెలో వేగుతూ ఉంటాయి. ఈ లోపల మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసాం కదా. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుతాను, తర్వాత నీళ్లు వేద్దాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకుందాం.
ఇదిగోండి ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మటన్ చాప్స్ ఒక సైడ్ కొంచెం వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుతాం. కాస్త నూనెలో మగ్గాలన్నమాట. మగ్గుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే సాంబార్ ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసి పచ్చిమిర్చి నేను ఇలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇలా కొంచెం కుక్ అవ్వాలి, నూనె పైకి తేలాలన్నమాట. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మసాలా పేస్ట్ వేసేస్తున్నాం. కొద్దిగా నీళ్లు పోస్తున్నాను మిక్సీ జార్లో. వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మనకు కొంచెం వాటర్గా అనిపిస్తుంది, కానీ చాలా ఉడకాలి కదండి, టైం పడుతుంది ఉడకడానికి. మినిమం అరగంట పడుతుంది. ఇందులో మనం ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా. ముఖ్యంగా లాస్ట్లో వేసిన పేస్ట్తో మనకి మంచి రుచి వస్తుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి మంట తగ్గించి 20 నిమిషాల నుండి 25 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఉడకాలి అంటే ఇంకోసేపు పెట్టుకోవాలి. కావాలి అంటే మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఓన్లీ కొత్తిమీర యాడ్ చేస్తే సరిపోతుంది. మరి ఇది ఉడకడానికి ఇంకొక 20 నిమిషాలు పడుతుంది. ఇలా ఒక అరగంట తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది. మంచి కుక్ అయిపోయింది చూడండి. కొంచెం కూరతోనే ఎక్కువ అన్నం కలుపుకొని తినొచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేద్దాం. పైనుండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి ముక్కలు జస్ట్ గార్నిష్కి, అంతే. మటన్ చాప్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పైనాపిల్ ముక్కలు, పసుపు, వెల్లుల్లి, అల్లం, ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మటన్ చాప్స్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పైనాపిల్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కనిపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. బాండిలో నూనె వేసుకొని ముందు బిర్యానీ ఆకు, మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ చాప్స్ వేసి వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మరో 20 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే మటన్ చాప్స్ పెప్పర్ ఫ్రై రెడీ అవుతుంది.